ఎవరు మళ్ళీ వచ్చారే? ఏం లేదు. చెప్పు చెప్పు. తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలకు ప్రిన్సిపల్ ఇచ్చే ఒక టార్చర్ మెథడ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంజెల్ ఆ లిస్ట్లో పడింది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన ఆ రోజు ఏంజెల్ని ఎప్పుడూ పనిష్ చేసేట్టుగా ఆ రోజు చేశారు. వేరే ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల ప్రిన్సిపల్ ఆ రోజు త్వరగా వెళ్ళిపోయారు. చాలాసేపు మంచినీళ్ళు తాక్కపోవడం వల్ల నా కూతురు మైకు వచ్చి పడిపోయింది. స్కూల్ నుంచి మొత్తం స్టాఫ్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ నా కూతురు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు సార్. పాప గదిలో ఉన్నట్టు నాకు తెలియదు సార్. ప్రిన్సిపల్ గారు కూడా నాకు వార్నింగ్ ఇచ్చారు. మేనేజర్ గారు కూడా నన్ను బెదిరించారు సార్. ఏ కోర్టుకైనా వచ్చి నేను చెప్తాను. నాకు నిజంగా తెలీదు సార్. పాపను పంపించిన విషయం నాకు అసలు ఏమీ తెలియదు సార్. నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఆ స్కూల్కి వచ్చే మేడంకి తెలుసు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది కదా, రోనీ వర్గీస్. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఐ విల్ కిల్ యు డామ్ డెవిల్. మెల్విన్, నీకు ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది? మెల్విన్, నేను చెప్పేది మెల్విన్, ఆవేశపడకు, నేను చెప్పేది విను. మెల్విన్, జవాబు చెప్పి తీరాలి. మాట విను మెల్విన్. నేను వదలను. మెల్విన్, నేను వదలను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాను. మెల్విన్, మీ అంతు చూస్తాను. నీ అంతు చూస్తాను. వాళ్లకున్న పరపతి వల్ల జరిగింది బయటికి రాకుండా ఆపేశారు. పోలీసులు కూడా వాళ్లతో చేతులు కలిపి వాళ్ళకి కోఆపరేట్ చేశారు. మ్యామ్, నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను చెప్పేది వినండి మేడం, ప్లీజ్ మేడం. నేను చెప్పేది మ్యామ్, నేను చెప్పేది వినండి. శరణ్య వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ అయింది. డాక్టర్స్ రిపోర్ట్లో శరణ్ని ఒక డ్రగ్ అడిక్ట్గా మార్చడంతో పాటు శరణ్ డెత్ని ఒక యాక్సిడెంట్గా మార్చేశారు.